Hi friends, welcome back to our channel Phenomenal Case. Here is a non-spoiler review of the Kannappa movie acted by Manchu Vishnu garu, Mohan Babu garu, Prabhas garu and Mohan Lal garu. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే, గుడ్ ఫిలిం. ఈ సినిమా ఓల్డ్ కన్నప్పని బీట్ చేసిందా, అట్లీస్ట్ మ్యాచ్ చేసిందా అంటే 60% మ్యాచ్ చేసింది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ మూవీ లెంత్ అప్రాక్సిమేట్లీ 3 hours 15 దాకా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది. అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి, అన్నెసెసరీ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, అన్నెసెసరీ రొమాంటిక్ సాంగ్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కొద్దిగా ఎఫెక్ట్ చూపించిన ఇంటర్వెల్ తర్వాతకి ఒక సాంగ్ పెట్టాడయ్యా. ఆ సాంగ్లో చాలా రొమాన్స్ ఉండడం వల్ల ఆడియన్స్ అయితే బయటకు వెళ్ళిపోయారు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్ అయితే అంత సినిమా ఫైట్లా లేవు, ఒక సీరియల్ ఫైట్లా ఉన్నాయి. ఒక సీరియల్ డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా తీస్తే సీరియల్ ఫైట్లో తీస్తాడు అనిపించింది. సినిమా ఎక్కడి నుంచి బాగుందంటే రుద్ర ఎంట్రీ ఇస్తాడు, ఆ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు పీక్స్. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ లో విష్ణు మంచి గారు పర్ఫార్మెన్స్ తోటి ఏడ్పించేశారు ఒక్కొక్కరిని. ఆడియన్స్ ఆ లాస్ట్ 50 minutes చూసి ఓకే, ఒక రీజన్ ఫిలిం భక్తుడి గాథ చూసాము అని ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఎక్సెప్ట్ ఫస్ట్ 1.5 hours సినిమా చూసినప్పుడు చిరాకు వచ్చింది. అండ్ లాస్ట్ 50 minutes చూసినప్పుడు ఓకే, మూవీ బాగానే ఉంది అనిపించింది. ఇంత లెంతీ మూవీ తీయడం వల్ల ఆడియన్స్కి అయితే చాలా డిసప్పాయింట్ అండ్ చిరాకు అయితే వస్తుంది. సో మూవీకి ఎంతవరకు అవసరమైందో అంతవరకే తీస్తే బాగుంది అనిపించింది. ఈ సినిమాలో కొన్ని క్యామియోస్ వర్కౌట్ అయినాయి, కొన్ని క్యామియోస్ వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్ గారిది అండ్ మోహన్ బాబు గారిది అండ్ అక్షయ్ కుమార్ గారి క్యామియోస్ సినిమాకి రిలేటెడే ఉన్నాయి. బట్ మోహన్ లాల్ గారి క్యామియో అయితే సినిమాకి రిలేటెడ్ లేదు. ద్వాపరయుగం నాటి బ్యాక్ స్టోరీ చూపించారు, బట్ అది మూవీకి రిలేటెడ్ అనిపించలేదు. కానీ వాళ్ళు రీసెర్చ్ చేసి తీశారని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సినిమా గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే గుడ్ ఫిలిం. లాస్ట్ ఫర్ 50 minutes.